టీవీకే పార్టీ అధినేత నటుడు విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 2 వారాల పాటు ఎలాంటి బహిరంగ కార్యక్రమాల్లో తాను పాల్గొనడం లేదని క్లారిటీ ఇచ్చేశారు. కరూర్ తొక్కిసలాట నేపథ్యంలో తన పర్యటన వాయిదా వేస్తున్నట్టుగా ఆయన వెల్లడించారు. ఏమైనా తొక్కిసలాట ఘటనతో విజయ్ పార్టీ ఆత్మరక్షణలో పడిందనేది వాస్తవం. కరూర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో టీవీకే పార్టీ అధినేత సినీ నటుడు విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తమిళనాడు వ్యాప్తంగా తాను జరపదలపెట్టిన పర్యటనల్ని వాయిదా వేసుకున్నారు. తన యాత్రల్ని 2 వారాల పాటు వాయిదా వేస్తున్నట్టు విజయ్ ప్రకటించారు. కరూర్ తొక్కిసలాట ఘటనలో 41 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. దీంతో తన పర్యటనలకు టీవీకే అధినేత విజయ్ తాత్కాలికంగా బ్రేక్ వేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా తమిళ వెట్రిగ కళగం పార్టీ ఒక పోస్టు పెట్టింది. కరూర్ తొక్కిసలాట ఫలితంగా పార్టీకి అండగా నిలిచిన 41 మంది ఆత్మీయుల్ని కోల్పోవడం ఎంతో బాధగా ఉందని టీవీకే పేర్కొంది. ఈ నేపథ్యంలో పార్టీలో విషాద వాతావరణం నెలకొందని వెల్లడించింది. ఇటువంటి పరిస్థితుల్లో బహిరంగ సభలు జరపడం సరైన నిర్ణయం కాదని టీవీకే పార్టీ పేర్కొంది. దీంతో పార్టీ అధినేత విజయ్ తన పర్యటనని 2 వారాల పాటు వాయిదా వేసుకున్నారని సదరు పోస్ట్ వెల్లడించింది. ఆ తరువాత విజయ్ పర్యటన కొత్త షెడ్యూల్ని ప్రకటిస్తామని టీవీకే పార్టీ ప్రధాన కార్యాలయం వెల్లడించింది. వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో 2024 ఫిబ్రవరిలో తమిళ వెట్రిగ కళగం పేరుతో సినీ నటుడు విజయ్ రాజకీయ పార్టీ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత అదే ఏడాది పార్టీ మహానాడు కూడా నిర్వహించారు. అయితే ఈ మహానాడు సూపర్ డూపర్ గా హిట్ అయింది. దాదాపు 8 లక్షల మంది ఈ మహానాడుకు హాజరైనట్లు అంచనా. దీంతో ఇటీవల కొంతకాలం నుంచి విజయ్ ప్రచార సభల్ని నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు 5 జిల్లాల్లో విజయ్ ప్రచార సభలు జరిగాయి. అయితే కొన్ని రోజుల కిందట కరూర్లో ప్రచార సభ నిర్వహిస్తుండగా తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాట విషాదం తరువాత తాజాగా విజయ్ ఒక వీడియో విడుదల చేశారు. ఈ వీడియోలో విజయ్ పూర్తిగా ఎమోషనల్ అయ్యారు. ఇటువంటి బాధాకరమైన పరిస్థితి తన జీవితంలో ఎన్నడూ ఎదురు కాలేదన్నారు. అంతేకాదు తొక్కిసలాట తరువాత తాను కరూర్ ఎందుకు సందర్శించలేదో కూడా సదరు వీడియోలో విజయ్ వివరణ ఇచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో తాను కరూర్కు వెళితే అసాధారణ పరిస్థితులు నెలకొనే అవకాశాలున్నాయన్నారు. దీంతో కరూర్ పర్యటనను తాత్కాలికంగా వాయిదా వేసుకున్నట్లు విజయ్ వెల్లడించారు. పరిస్థితులు కుదుట పడిన తర్వాత తాను కరూర్లో పర్యటిస్తానన్నారు. అలాగే బాధిత కుటుంబాల్ని కూడా కలుస్తానని విజయ్ వెల్లడించారు. ఇదిలా ఉంటే తమిళనాడులో కొనసాగుతున్న అవినీతి పాలనపై పోరాటం చేయడానికి రాజకీయ పార్టీ పెడుతున్నట్లు 2 ఏళ్ల కిందటే విజయ్ పేర్కొన్నారు. 2026లో జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లోనే తొలిసారిగా తమిళ వెట్రిగ కళగం పోటీ చేస్తుందని అప్పట్లోనే ఆయన తెగేసి చెప్పారు. కాగా తమిళనాడులోని విజయ్ దళపతికి మంచి స్టార్డమ్ ఉంది. ఇప్పటివరకు హీరోల్లో విజయ్ని ప్రముఖుడిగా చెబుతారు తమిళ సినీ ప్రముఖులు. హీరో విజయ్ని అభిమానులు ప్రేమగా తలపతి అని పిలుస్తూ ఉంటారు. అయితే విజయ్ కేవలం సినిమాలకే పరిమితమైన నటుడు కాదు. కొంతకాలంగా సేవారంగంలోనూ ఆయన కొనసాగుతున్నారు. 10వ తరగతి +2 పరీక్షల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు పెద్ద ఎత్తున ప్రోత్సాహాలిస్తున్నారు. అయితే ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు ఒంటరి పోరుకే విజయ్ మొగ్గు చూపుతున్నారు. తమ ప్రధాన పోటీ డీఎంకేతోనే అని విజయ్ గతంలో అనేక సార్లు స్పష్టం చేశారు. అయితే ద్రవిడవాదానికి తమ పార్టీ కట్టుబడి ఉందని కూడా ఆయన తెలిపారు. ఈ సందర్భంగా పెరియార్ సిద్ధాంతాల్ని ఆయన తరచూ ప్రస్తావిస్తూ ఉంటారు. మొత్తం మీద బీజేపీతో కూడా పొత్తు లేదని విజయ్ క్లారిటీ ఇచ్చారు. ఏదేమైనా తొక్కిసలాట ఘటనతో విజయ్ పార్టీ డిఫెన్స్లో పడింది.